అందరికీ నమస్కారం. భయం అధిగమిస్తేనే జయం. భయమనేది ప్రతి ప్రాణికి సహజం. మనుషుల్లో మాత్రం చీకటి భయంతో మొదలుపెట్టి మరణ భయం వరకు స్థాయి భేదాలతో ఎన్నో రకాలుగా ఉంటోంది. తిరస్కృతి భయం మనసులోని మాటను చెప్పనీయదు. శత్రు భయం కంటికి కునుకు రానివ్వదు. దండన భయం అబద్ధమాడిస్తుంది. తప్పుల మీద తప్పులు చేయిస్తూ తప్పుడు మార్గం పట్టిస్తుంది. అందుకే జీవనశైలిని ప్రభావితం చేసే ఈ భయాన్ని ప్రతికూల భావోద్వేగంగా పరిగణిస్తాం. నిజానికి భయం ఒక సంక్లిష్ట భావోద్వేగం. పలు దుఃఖాలకు, కష్టాలకు మూలం అదే. రాబోయే విపత్తుల పట్ల అప్రమత్తులను చేసేది భయమే. దానికి వ్యక్తుల స్పందన పరిస్థితులపై, వారి వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది. భయం వల్ల కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. నైతిక విలువలను పాటించేవాడిని నిందా భయం మాట తప్పనీయదు, తప్పు చేయనీయదు. మనిషికి భయభక్తులు ఉండాలంటారు పెద్దలు. అంటే చేసే పనిలో నిబద్ధత, పెద్దల పట్ల చూపాల్సిన వినయ విధేయతలు. మనిషికి భయం లేకపోతే విచ్చలవిడితనం పెచ్చురెల్లుతుంది. మంచి మాట పనిచేయని చోట దండన భయమే మనిషిని క్రమశిక్షణలో ఉంచుతుంది. నేర ప్రవృత్తికి కళ్ళెం వేస్తుంది. చాలా భయాలకు కారణం అజ్ఞానం, అవగాహన లోపం. ఊహాజనిత భయాలు వయసు, అనుభవం పెరిగిన కొద్దీ మాయమైపోతాయి. ప్రాణాలకు హాని కలుగుతుందేమో, ఆత్మీయులు ఎక్కడ దూరం అవుతారో అనే భయాలు మాత్రం కొందరిని వెంటాడుతూనే ఉంటాయి. ప్రేమానుబంధాలు పెనవేసుకుని ఉన్నప్పుడు భయం వాటిని క్రీనీడలా ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదన్న వైరాగ్య భావమే దానికి విరుగుడు. నిజానికి లోకంలో భయం లేని వ్యక్తి కానీ, విషయం కానీ ఉండవంటారు. భర్తృహరి గారు తన సుభాషితంలో భోగికి రోగంతోనూ, బలవంతుడికి శత్రువుతోనూ, సదాచారికి అనాచారంతోనూ, శాస్త్రం తెలిసిన వాడికి వితండవాదులతోనూ, సజ్జనులకు దుర్జనులతో ఇలా భయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఆఖరికి కోరికలకు, బంధాలకు అతీతులైన యోగులు, జ్ఞానులు కూడా ఎక్కువ మోహమనే మాయ కమ్ముతుందోనని భయపడుతూనే ఉంటారు. వేటికి భయపడాలి, వేటికి భయపడకూడదో తెలుసుకుని మసలుకోవడమే వివేకం. సమస్యల నుంచి తప్పుకుని పారిపోయేవారు ఎప్పటికీ ఎక్కడా విజయం సాధించలేరు. భయపడినంతకాలం పెరిగితనం వేట కుక్కలా వెంటాడుతూనే ఉంటుంది. ఎదురు తిరిగితే వీధి కుక్కల తోక ముడుస్తుంది. సత్యాన్ని, ధర్మాన్ని నమ్మిన వాళ్ళు దేనికి భయపడరు, ఒక్క అధర్మానికి, అసత్యానికి తప్ప. ధర్మబద్ధమైన జీవనంలో కష్ట నష్టాలు, ఆపదలు, దుఃఖాలు వేటినైనా అధిగమించగలమనే నమ్మకం ఉండాలి. ఈ విశ్వాసమే సర్వభయ నివారిణి. దానికి మానసిక దృఢత్వం, ధైర్యం, సహనం, సంసిద్ధత అవసరం. అవి ఒకరు చెబితే రావు, ఎవరికి వారు స్వయంగా సాధించాలి. అనునిత్యం అభద్రతాభావంతో బతికే బతుకు పరిపూర్ణమైనది కాదు. భయాన్ని అధిగమించినప్పుడే జయమైన జీవితమైన. శ్రీ కన్నూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలతో.